పవన్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, పవర్ సెక్టార్ ఉద్యోగులకు కూడా అదే విధంగా పెన్షన్ స్కీమ్ చెల్లించాలని జాతీయ అధ్యక్షుడు మధుసూదన్ జీ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు కేంద్రంలో భారతీయ మంజుధర్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ మరియు రెండవసారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో పాటు యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డైరీ కార్యక్రమాన్ని డైరీని కూడా ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఉద్యోగులుగా పవర్ సెక్టార్లో సమస్యలు ఏవైతున్నాయో అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా మిగిలిన సమస్యలపైన చర్చించదలుచుకున్నాం. ముఖ్యంగా ఆర్టిజాన్ ఉద్యోగులు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పవర్ సెక్టర్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తారని ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని దాదాపు 23,000 మంది అనేటువంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేసేది ప్రభుత్వం. వాళ్ళ ఆర్టిజాన్ పేరు మీద ఒక ఒప్పందాన్ని కొన్ని కార్మిక సంఘాలతో చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టిజాన్ కార్మికులకి ఆర్టిజాన్ పేరు మీద ఎవరైతే పర్మనెంట్ చేయడం జరిగిందో వీళ్ళందరూ కూడా ఈరోజు పర్మనెంట్ అయ్యామంటే గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం పర్మనెంట్ అయ్యా అంటారు. కానీ ఈ రోజున సమాన పనికి సమాన వేతనం కానీ ఇక గతంలో మాదిరిగా అయితే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అనుగుణంగా వాళ్ళు పర్మనెంట్ చేయడం కానీ చేయకుండా ఈ రోజున ఆర్టిజాన్ పేరుతోటి యాజమాన్యం పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని మనం గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలు మోసం చేయడం జరిగింది. పర్మనెంట్ అని చెప్పి ఈ ఆర్టిజాన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి జీతం వేస్తున్నది ఈ రోజున చూస్తూ ఉన్నాం. అదే ఆర్టిజాన్ పేరు మీదనే రిటైర్మెంట్ పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళాలి.